శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి అత్రం సుగుణ ఒక ఆడబిడ్డని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించడానికి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపినరు. ఈరోజు అత్రం సుగుణ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఆసిఫాబాద్, షేర్పూర్, కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రింబగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంది. ఈరోజు ఈ ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు గారు, అదేవిధంగా శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, వేదిక మీద మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, పెద్దలు కోనేరు కోనప్ప గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు, కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కొమరం భీం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ, ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరైనాయి. కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది. కాల్వలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాదు భూములకు ఆసిఫాబాదు ప్రాంతంలో ఈ నీళ్ళు అనేటివి అందడం లేదు అని. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి గుండిపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ 50-60 కిలోమీటర్లు చుట్టూతో తిరిగి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. ఇదే కాదు, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది, పోడు భూముల సమస్య ఉన్నది, గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది, గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా 1.5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు
బీజేపీ కూడా చెయ్యలే. పాపం కష్టపడి మీరందరు కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు. 10 సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు, మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా గోండులకు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలే. ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల, కొమరం భీం పట్ల, రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులు గౌరవమే ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం వీరోచితంగా పోరాటం చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టి పోరాటం చేసిన కొమరం భీం స్ఫూర్తిగా తెల్లదొరలు బ్రిటిషర్స్ను తరిమిన రామ్జీ గోండు 1000 ఉర్ల మర్రి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అడవుల నుంచి పెత్తందారి వాళ్ళపై పోరాటాలు చేశారు. మరి గోండులు ఆదివాసీల ప్రాంతంలో మా లంబాడ సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టికెట్ కూడా ఇవ్వకుండా స్వయం బాబురావును అవమానించింది. ఇవాళ గూడెం నగేష్కి ఇచ్చిండ్రు. ఎవరయ్యా? కేసీఆర్ దొర కాదు, అమిత్ షా దొర కాదు, గూడెం నగేష్ కూడా ఒక దొరనే. 11 అయితే కానీ కిందికి దిగడు. పేదవాళ్ళు ఆదివాసీలు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తి పెట్టి తూడ్చుకుంటాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. అత్రం సక్కు గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఎక్కడికి పోయిండో, ఏమి జరిగిందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనే మీరందరూ చూసిండ్రు. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాలు నేను ఒక్కటే మాట ఆదిలాబాద్ జిల్లా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. ఇది 18వ పార్లమెంట్ ఎన్నికలు. 17 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి ఏ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఆడబిడ్డలకు టికెట్ ఇవ్వలే. మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు మా సీతక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ అత్రం సుగుణ అనే ఆడబిడ్డకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చిండ్రు అత్రం సుగుణను ఆశీర్వదించడానికి. మీరు ఆలోచన చేయండి. మీ తరఫున సీతక్క ఉంది, మీ తరఫున అత్రం సుగుణ నిలబడ్డది. మీ కష్టాలు తెలుసు. ఒక టీచర్గా పిల్లల మనస్తత్వం ఎట్లా తెలుసో, పిల్లలు బడికి వస్తే చదువుకుంటారా చదువుకోరా ఎట్లా గుర్తుపడతారో అట్లనే ఆదిలాబాదు ప్రాంతంలో సమస్యల పట్ల అవగాహన ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించాలని కొట్లాడింది. ఇవాళ అత్రం సుగుణకు ఆమె దగ్గర నగదు ఉందని ఇవ్వలే, ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే. కేవలం చదువుకున్న ఆడబిడ్డ ఆదిలాబాదు సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది, మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది. ఇవాళ మీ తరపున కొట్లాడడానికే అత్రం సుగుణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆనాడు ఖానాపూర్ నుంచి వెడుమ బొజ్జుకు టికెట్ ఇచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం. మీరు పెద్ద మనసుతోనే వెడుమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఇవాళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల, గిరిజనేతరుల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు. అట్లనే ఇవాళ అత్రం సుగుణను కూడా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీకోసం కొట్లాడుతుంది, మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుంది. ఆనాడు కొమరం భీం రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే ఈనాడు ఆదివాసీల వరకు ఈ సమస్యల పట్ల కొట్లాడే చిత్తశుద్ధి ఉన్నది.
ఇక నా గురించి మీకు తెలుసు. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఖానాపూర్లో ఉన్న ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టిన. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా స్థలం కేటాయించి కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి నిధులు ఇచ్చిన. ఆనాడు 1981లో పోలీసు కాల్పుల్లో మరణించిన ఇంద్రవెల్లి అమరులకు వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినాం. ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చినాం. నాకు ఈ ఆదిలాబాద్ అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా అని చెప్పిన. ఇప్పుడే మా విశ్వప్రసాదరావు గారు చెప్తున్నారు, ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కావాలి, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే విద్యా అవకాశాలు ఉండాలి అని. తప్పకుండా మీ బ్రిడ్జులు కానీ, మీ ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ కాలేజీలు కానీ రావాలి అంటే ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నుకుంటే వచ్చిన పార్టీ. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీకు నేను మాట ఇస్తున్నా. మరి మిత్రులారా, ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీ మూత పడ్డది. 10 ఏళ్ళు కేసీఆర్ పట్టించుకోలే, నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే. ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, చాలా మందికి ఉపాధికి, ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయలే. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసింది ఏమీ లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డది. ముఖ్యంగా మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. మా అక్కలీడ మా పెద్దమ్మలు ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మగారింటికి వెళ్ళండి, అత్తగారింటికి వెళ్ళండి, లేకపోతే నాగోబా జాతరకి వెళ్ళండి, లేకపోతే భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అందించింది మన ప్రభుత్వం. ఇదే కాదు, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి కట్టెలపై కష్టాల నుంచి ఆడబిడ్డలను బయట పడేయాలి అని 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే పేదవాళ్లకు అందిస్తున్నాం. ఇదే కాదు, పేదవాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఉండాలి. కరెంటు బిల్లులు చూసి మీ కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంటే 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద పేదవాళ్ళ వైద్యానికి కార్పొరేట్ హాస్పిటళ్లలో మీరు వెళ్ళి బిల్లులు కడితే, మీరు దవాఖానా నుంచి ఇంటికి రావాలంటే బిల్లు చూస్తే అక్కడనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలతోని పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పేదవాడికి ఆత్మ గౌరవం. ఇల్లే గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబడాలి అంటే సొంత ఇల్లు ఉండాలి. అందుకే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాళ్లకు అందించి ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవాళ ప్రతి పేదవాళ్లకు ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ మన పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి ఇవాళ మన ప్రభుత్వం 30,000 ఉద్యోగ నియామకాలు భర్తీ చేసింది.
బలహీన వర్గాల కులగణన చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు బలహీన వర్గాల కులగణన చేస్తుంది? బలహీన వర్గాల కులగణన చేస్తేనే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉంటుంది. మీడియా మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది. దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నిటినీ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా. ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలుపెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్కగట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881లో మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు, స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనాభా లెక్కించాల్సినప్పుడు 2021లో జనాభాను లెక్క పెట్టలేదు. ఇవాళ మీరు మీడియా మిత్రులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పాత్రికేయులు మీరు ఆలోచన చేయండి. 1981 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టి ఎస్సీలు, ఎస్టీలు, మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు. దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పిండ్రు. జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు, బలహీన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది. ఒకవేళ ఈ కులగణన చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 27% బలహీన వర్గాల రిజర్వేషన్లు 50% దాటి జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే. కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు, కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి వస్తుందని రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతోని రహస్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2021లో జనాభా లెక్కించలేదు. అందుకే ఇప్పుడు 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా 15 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ 15 రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు. అందుకే 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. ఈ అరాచకాలన్నీ, ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు, బలహీన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను కాపాడి దళితులకు, గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. కుట్రలో ఒక్కొక్క అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి. మన ఆదిలాబాద్లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి, మీరు బీజేపీకి ఓటేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద
పోటు పొడవబోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు మీరు ఆలోచన చేయండి. మీరేసే ఓట్లు తీసుకొని సీట్లు గెలిచి మీకు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ సన్నద్ధమవుతుంది. మరి ఇవాళ మీ ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు రద్దు చేయించుకుంటారా, లేకపోతే మీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేస్తారా? మీ చేతిలో ఉన్నది. అందుకే మిత్రులారా, నేను స్పష్టంగా లోతుగా విశ్లేషించమంటున్నా. తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణలో 90% బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఈ అంశాలను గత 10 రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టించారు. నేను అడుగుతున్న ఈడున్న ఆదిలాబాద్ బిడ్డలను, నాకు బాగా ఈ ప్రాంతం పట్ల చాలా అభిమానం. ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తా, ఈ ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. 10 సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిన్రో అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మనకు రిజర్వేషన్లు ఉండాలి, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి, ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి, కొమరం భీము ప్రాజెక్టు కట్టాలి, గుండెపల్లి బ్రిడ్జ్ పూర్తి అవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అది తీసుకొచ్చాం. ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి తీసుకో పట్టుకునిలా. భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగినవయ్యా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిర్రు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వవైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిర్రు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి. రెడీనా? 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 ఆడ కళాకారులు ఏమంటలేరు, ముచ్చట్లలో పడ్డారు. మీరు కూడా మీ మైకులు అనాలి. అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? గాడిద గుడ్డు. గట్టిగా కళాకారుల నుంచి వినిపిస్తలేదు. గాడిద గుడ్డు.
బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమిచ్చిండు? బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమిచ్చిండు? గట్టిగా చెప్పాలి. బీజేపీ ఇచ్చింది ఏంది? నరేంద్ర మోడీ తెచ్చింది ఏంది? మరి మిత్రులారా, నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడిద గుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా? కర్రు కాల్చి బీజేపీలకు వాత పెడతాం. అత్రం సుగ్నను 1,00,000 మెజార్టీతోని ఆదిలాబాద్ ఎంపీగా గెలిపిస్తాం. అవునా? అవునా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీ? రెడీ? రెడీనా? 1,00,000 గట్టిగా అనాలరా నాయన, నాకే వినిపిస్తలేదు, మోడీకి ఎట్లా వినిపిస్తుంది? 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 అందరు నిలబడి చెప్పాలి, కూర్చొని కదా. అందరు నిలబడండి, అందరు చేయి పైకెత్తురి. మా అక్కలు కూడా అందరు నిలబడాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.